హుద్హుద్ విలయం నుంచి తేరుకున్న విశాఖ విమానాశ్రయం ప్రగతి పదంలో పరుగులెత్తిస్తోంది. నవ్యాంధ్రలోనే అతిపెద్ద విమానాశ్రయంగా పేరుగాంచిన ఈ విమానాశ్రయ ఇటీవలే రాత్రివేళ సర్వీసును ప్రారంభించగా త్వరలోనే అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు అందిస్తుంది. నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగానే విశాఖ విమానాశ్రయ ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలోనే అతిపెద్ద, ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకుంది. ఏటా 35% తగ్గకుండా ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీనికనుగుణంగా కనీసం 4 సర్వీసులు పెంచుతున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి 40 విమాన సర్వీసులు నడుస్తుండగా కొత్తగా మరో 4 సర్వీసులు రానున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, కోల్కతా, అండమాన్కు దేశీయ సర్వీసులు నడుస్తున్నాయి. 5 రోజుల క్రితమే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అనుసంధానించేలా విజయవాడకు సర్వీసు మొదలైంది. ఈ నెల 20 నుంచి ఎయిర్ ఏషియా ఢిల్లీకి నేరుగా మరో విమాన సర్వీసును నడపనుంది. ఇది కాకుండా జెట్ ఎయిర్వేస్ సంస్థ ముంబై మీదుగా ఢిల్లీకి మరో సర్వీసు తీసుకురానుంది. చెన్నై, విశాఖ, హైదరాబాద్ సర్వీసు మరొకటి ప్రారంభమవుతోంది. పారిశ్రామికంగానూ, పర్యాటకంగానూ పురోగమిస్తున్న విశాఖ అనేక కొత్త ప్రాంతాలను అనుసంధానం చేస్తోంది. త్వరలోనే కొచ్చిన్, అహ్మదాబాద్ నగరాలకు విమాన సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇవి కాకుండా అంతర్జాతీయ సర్వీసులు సైతం ఎక్కువ మంది ప్రయాణికులతో లాభాల బాటలో నడుస్తున్నాయి. 3 ఏళ్ల కిందటే విశాఖ నుంచి దుబాయ్కి విమానం ప్రారంభం కాగా దాన్ని అనుసరించి సింగపూర్కు సిల్క్ ఎయిర్ విమానం, కౌలాలంపూర్కు మిలిందో ఎయిర్ ఏషియా విమానాల సర్వీసులు నడుపుతున్నాయి. త్వరలోనే శ్రీలంకకు విమాన సర్వీసు నడిపేందుకు ఆ దేశ విమానయాన సంస్థ ముందుకొచ్చింది. కొన్నేళ్లుగా విశాఖ విమానాశ్రయం విపరీతంగా పుంజుకుంది. ప్రస్తుతం ఏడాదికి 28,000 విమాన సర్వీసులు ఈ విమానాశ్రయం నుంచి నడుస్తున్నాయి. గతేడాది వరకు 10 లక్షల మంది ప్రయాణించగా ఈ ఏడాది ఆ సంఖ్య 14 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. So right now we have connectivity from here to Hyderabad, here to Chennai, here to Tirupati. We have flights. We don't have the connectivity to Vijayawada. So we want this. We should have a connectivity to Vijayawada also. Vijayawada is going to be Amaravati is 30 km. Vijayawada is going to be a capital. So we want a direct connectivity from Vizag to Vijayawada. పారిశ్రామిక నగరమైన విశాఖలో ప్రయాణికులతో పాటే సరుకు రవాణాకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం పాత టెర్మినల్ భవనాన్ని సరుకు రవాణాకు వాడుతున్నారు. దేశీయంగా 5 టన్నుల ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఫార్మా, మత్స్య ఉత్పత్తులు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే వీలుంది. అందుకోసం త్వరలోనే అంతర్జాతీయ సరుకు రవాణాను ప్రారంభించనున్నారు. 4 అంతర్జాతీయ విమానాలు, 30 దేశీయ విమానాలతోటి రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖ ఎయిర్పోర్ట్. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పొరుగునే ఉన్నటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్లలో రాజధానిలో ఉన్న విమానాశ్రయాల కంటే విశాఖ విమానాశ్రయమే అతిపెద్దది. ప్రస్తుతం గడిచిన కొన్నేళ్లుగా ఇక్కడ ప్రయాణికుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. గత 4 ఏళ్లలోనే దాదాపుగా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు పెరిగి ఇప్పుడు ప్రస్తుతం దాదాపుగా ఏడాదికి 14 లక్షల మంది విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణం సాగించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విశాఖ విమానాశ్రయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుంది. అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులను పెంచడంతో పాటు ప్రత్యేకంగా కార్గో టెర్మినల్ను కూడా విశాఖ విమానాశ్రయంలో ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ రెహమాన్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.